గురించి అందరికీ తెలిసిందే. ఈ విగ్రహం ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం, ఆనందం వెల్లివిరుస్తాయని చాలామందికి నమ్మకం. ఇంట్లో, ఆఫీసుల్లో ఈ లాఫింగ్ బుద్ధను ఉంచుకోవడం వల్ల కుటుంబ పరంగా, వ్యాపార పరంగా మేలు జరుగుతుంది. కుండలు పట్టుకొని లేదా వెనుకాల గోతం వేసుకొని ఉన్నట్టుగా ఈ విగ్రహాలు ఉంటాయి. ఇవన్నీ సంపదతో నిండి ఉంటాయని విశ్వాసం. జపాన్లో లాఫింగ్ బుద్ధాను 7 అదృష్ట దేవుళ్ళలో ఒకరిగా భావించి పూజిస్తారు. థాయిలాండ్లో దీనికి బోలెడంత క్రేజ్ ఉంది. ఇక మన దేశంలోనూ లాఫింగ్ బుద్ధాను సాక్షాత్తు బోధిసత్వుడి అవతారంగా భావిస్తారు. విభిన్న రూపాల్లో ఉండే ఈ విగ్రహాలలో ఒక్కో రూపం ఒక్కో రకమైన అదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. 2 చేతులు పైకెత్తి బంగారు బంతులు మోస్తూ కనిపించే ప్రతిమను ఆరోగ్య ప్రదాతగా భావిస్తారు. బంగారు నాణ్యాల మీద కూర్చున్నట్లుగా ఉండే విగ్రహం సిరి సంపదలు సమృద్ధిగా ఉండేందుకు దోహదం చేస్తుందట. పిల్లలను ఎత్తుకున్నట్లు కనిపించే విగ్రహం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని నమ్మకం. క్రిస్టల్తో తయారు చేసిన లాఫింగ్ బుద్ధ జ్ఞానాన్ని పెంచుతుంది. వీటిని లివింగ్ రూమ్, హాల్లో పెట్టాలి. డైనింగ్ హాళ్ళల్లో, డ్రెస్సింగ్ రూమ్లో అస్సలు పెట్టకూడదట. భూమి నుంచి కనీసం 1.5 ఎత్తులో ఈ విగ్రహాలు ఉంచటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఫెంగ్ షూ నిపుణులు వెల్లడిస్తున్నారు. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా దాని కింద ఎవ్వరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు. మన విలువ మన స్థాయిని బట్టి ఉండదు, మన ప్రవర్తన బట్టి ఉంటుంది. మనసులో కల్మషం లేనివారు మన ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా, మన వెనకాల చేదుగా మాట్లాడతారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేయొచ్చు, కానీ గుంటనక్కలతో దోస్తీ అత్యంత ప్రమాదకరం. పుస్తకంలో ఒక పేజీని పదే చదువుతుంటే ఎప్పటికీ చివరి పేజీకి చేరలేం. జీవితం కూడా అంతే. నిన్నటి చేదు జ్ఞాపకాలను తలుసుకుంటూ కూర్చుంటే మన జీవితాన్నే కోల్పోతాం. నిజం అన్నిసార్లు గెలవకపోవచ్చు, కానీ అది గెలిచిన రోజు అబద్ధాలను పునాదులతో సహా పికిలించి వేస్తుంది. మౌనం కొన్ని బంధాలకు పునాది అయితే కొన్ని బంధాలకు సమాధి అవుతుంది. లోకం కాటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు. 10 మంది గుండె కోటలో నిలిచిపోయిన వారినే గుర్తుపెట్టుకుంటుంది. కోల్పోవటం కొత్త కాదు, కోలుకుంటేనే చరిత్ర. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఫలితం ఎంత భారమైన బాధైనా మోయాలి, ఓర్చుకోవాలి. నమ్మకం అనేది ఒక చిన్న పదమే. దీనిని చదవడానికి 1 సెకనే పడుతుంది, ఆలోచించడానికి 1 నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి 1 రోజు పడుతుంది, కానీ నిరూపించుకోవడానికి జీవితకాలం పడుతుంది. మన క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం, బాధలో తోడుండే బంధం, ఇంతకంటే ఏం కావాలి జీవితం హాయిగా సాగిపోవడానికి? మన అనుకున్న వాళ్ళు మనతో లేకపోయినా వాళ్ళు కోరుకున్నట్లుగా మనం బ్రతకడమే వాళ్లకు మనమిచ్చే బహుమతి. ఆపదలో ఉన్నప్పుడు సహాయపడేవాడే బంధువు, భయముతో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాడే మిత్రుడు. కటిక పేదరికంలోనైనా భర్తను గౌరవించేదే భార్య. బడిలో నేర్చుకున్న పాఠాల కంటే బాధలో నేర్చుకున్న పాఠాలే బ్రతకటం నేర్పుతాయి. ఏ బంధానికైతే మనం బానిసవుతామో ఆ బంధం దృష్టిలో మనం సులకనవుతాము. వేప చెట్టు గంధపు చెట్టుగా మారుతుందా? మారదు కదా. అలాగే కొంతమంది మనుషుల గుణాలు కూడా అంతే. మన ముందు
మనుషులు మంచిగా ఉన్నట్లుగా నటిస్తారు, కానీ మన వెనకాల మాత్రం మన మీద చెడు ప్రచారం చేయకుండా మానుకోరు. అలాంటి వారి గుణాన్ని ఆ దేవుడు కూడా మార్చలేడు. నిన్ను కన్న తల్లి పాదాలకు తల వంచి నమస్కరించడం తప్పు కానప్పుడు నీ వంశాన్ని వృద్ధి చేస్తున్న నీ భార్య పాదాలను తాకితే తప్పేముంది? భార్యకి సేవ చేస్తున్నాం అంటే బానిసలా బ్రతుకుతున్నామని కాదు, బంధానికి విలువిస్తున్నామని అర్థం. భార్య అంటే అమ్మ తర్వాత అమ్మే మనకు. మారేది మనిషే, కాలం కాదు. మోసం చేసేది మనిషే, కాలం కాదు. తప్పు చేసేది మనిషే, కాలం కాదు. మనిషి చేసిన తప్పులు కప్పిపుచ్చడానికి, మనుగడ సాగించడానికి కాలం మీద నింద మోపేస్తున్నాడు అంతే. తప్పు చేసిన తప్పు ఒప్పుకోడు. కాలం తన విధిని తాను నిర్వర్తిస్తూ వెళుతుంది అంతే. గెలుపంటే ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం కాదు, మనుషుల మనసులను గెలుచుకోవడం. బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండటం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలవడం. స్నేహం అంటే ఆనందాలప్పుడు చేతులు కలపడం కాదు, కష్టాలప్పుడు నేనున్నానంటూ చేయూతనివ్వడం. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మ్రొక్కడం. విలువలంటే జనాల కోసం మాటలు చెప్పి తప్పించుకోవటం, ఈ జన్మంతా విలువల కోసం కట్టుబడడం. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచి నటనైనా రావాలి, మాటల గారడి అయినా వచ్చి ఉండాలి. మంచితనం నిజాయితీ అంటూ కూర్చుంటే నిన్నే పునాది చేసుకుని ఎదుగుతుంది ఈ సమాజం. ఎదుటివారి ఎదుగుదల మనకు ఈర్ష్య కాకూడదు, ఎదుటివారి సంతోషం మనకు హేళన కాకూడదు, ఎదుటివారి ఔన్నత్యం మనకు ద్వేషం కాకూడదు, ఎదుటివాడి స్నేహం మనకు లోకువ కాకూడదు. ఎందుకంటే ఇంత భరించలేని తత్వం ఉన్నవారు జీవితంలో సంతోషంగా ఉండలేరు. ఆత్మన్యూనతా భావంతో అందరికీ దూరమైపోతారు. నీ స్నేహితుడు కుబేరుడైతే సహాయం ఆశించుకో, నీ మనసు తెలుసుకునే అవకాశం ఇవ్వు. నీ మిత్రుడు కుచేలుడైతే మనసు తెలుసుకుని సహాయం చెయ్యి. అడగలేదని ఆగిపోకు, మనసు ఎరిగిన వాడే మంచి మిత్రుడు. నీకోసం ఎదురు చూసే మనిషిని 1 గంట, 1 పూట, 1 రోజు నిర్లక్ష్యం చెయ్యి, తప్పులేదు. కానీ ప్రతిరోజు అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు నువ్వు కావాలని పిలిచినా దూరం వెళ్ళిపోతారు. జీవితంలో కష్టాలు ఎక్కువ ఉంటేనే కలలు పెద్దగా ఉంటాయి. కలం కూడా మన కోసం గళం విప్పుతుంది. తెలివి ఉండి కూడా వాడకుంటే తెలివి లేని వాడితో సమానమే. అలాగే డబ్బు ఉండి కూడా వాడకుంటే పేదవాడితో సమానమే. నవ్వుతున్న రోజుల కంటే నలుగుతున్న రోజులే ఎక్కువ జీవితంలో. ఆశకు పోయి భోజనం ఎక్కువగా పెట్టుకొని పడేసేవాళ్ళు ఉన్నారు, దిష్టి తగులుతుందని పక్కన పడేసేవాళ్ళు ఉన్నారు. తినే తిండికి విలువ ఇవ్వకపోయినా దాన్ని పండించిన రైతుకు విలువ ఇవ్వాలి. కల కనడానికి ధైర్యం కావాలి. ఆ కలని సార్థకం చేసుకోవాలంటే భయం ఉండాలి. మధ్యతరగతి వాళ్ళు ఆస్తులు అంతస్తులు పోయినా తట్టుకోగలరు, కానీ వాళ్ళ ఆత్మగౌరవానికి ఆటంకం కలిగితే వాళ్ళు సృష్టించే ప్రళయాన్ని ఆ ప్రళయ రుద్రుడు వచ్చినా ఆపలేడు. మనిషికి మంచితనం మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ప్రయత్నించనిదే ఫలితం దక్కదు, ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, అడుగు వెయ్యనిదే కాలం కదలనివ్వదు. మనుషులు మారిపోయారు అంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ అయినా తరిగిపోయి ఉండాలి, లేదా వాళ్ళ అవసరాలైనా తీరిపోయి ఉండాలి. అర్థమవుతుందా? అందమైనది ఎప్పుడూ ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడూ కష్టపెడుతుంది.
అమ్మ బిడ్డను కనగలదు, కానీ ఆ బిడ్డ బుద్ధిని కనలేదు. ఆడదాని జీవితం ఒక అంతులేని పోరాటం. కరిగే కన్నీరు కూడా కనికరం సోపని ఓ సాగర పయనం. ఎప్పటికీ చేరుకొని స్వేచ్ఛయుత మార్గం. బాధ్యతలకు తోబుట్టువుగా, బాంధవ్యానికి ప్రతీకగా, అనురాగానికి మారు రూపుగా శ్రీ మహిళ ఓ దేవత. నువ్వు ఆడపిల్లవని ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోకు. ఎందుకంటే ప్రపంచంలో నీలా ఉండేది కేవలం నువ్వు మాత్రమే. మంచి మాటలు వినడానికే ప్రయత్నించు. వినకూడని మాటలు వింటే ప్రమాదం. కొన్నిసార్లు నువ్వు వినే మాటలే నీ స్వభావాన్ని మార్చేలా ఉంటాయి. అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వినడానికే ప్రయత్నించు. మనం ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి ఎంత తక్కువ చేయాలని చూసినా వారి వ్యక్తిత్వం వారి ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. గుడిలో తీర్థం ఇచ్చే సమయంలో అకాల మృత్యుహరణం ఎందుకు చదువుతారో తెలుసా? హిందువుల్లో చాలామంది దేవుణ్ణి నమ్ముతారనే సంగతి తెలిసిందే. దేవుడిని పూజించటం ద్వారా విఘ్నాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయని చాలామంది బలంగా విశ్వసిస్తారు. అయితే గుళ్ళల్లో తీర్థం ఇచ్చే సమయంలో పూజారులు అకాల మృత్యుహరణం చదువుతారు. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం, విష్ణు పాదోదకం, పావనం అని చదువుతారు. ప్రతి మనిషికి సావుకు సంబంధించి కొన్ని గండాలు ఉంటాయి. ఆ గండాల్లో కొన్ని గండాలు మిస్ అయితే కొన్ని గండాలను మాత్రం మనిషి అధిగమిస్తాడు. ప్రతి ఒక్క వ్యక్తికి జాతకం ప్రకారం మారక బాధక ఆయుర్దాన్ని తగ్గించే కొన్ని దశలు జీవితంలో ఉంటాయి. కొంతమంది సావు అంచుల వరకు వెళ్ళి ఆ తర్వాత ప్రాణాలతో బయటపడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కొంతమంది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం చనిపోతున్న ఘటనలు చూస్తూ ఉన్నాం. ఇలాంటి వాటి గురించి బయటపడటానికి పంతులు గారు తీర్థం ఇచ్చే సమయంలో అకాల మృత్యుహరణం మంత్రం చదువుతారు. ఆ మంత్రం చదవటం వల్ల భక్తులకు అకాలంగా మృత్యువు రాకుండా ఉండడంతో పాటు సర్వ పాపాలు తొలగిపోయే అవకాశాలు ఉండటంతో పాటు మనకు మంచి జరుగుతుంది. ప్రతి వ్యక్తి వీలైన ప్రతిసారి గుడికి వెళ్ళడం వల్ల మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఆలయంలో ఉండే శ్రీచక్రం మన ఆత్మకు, మన ఆయుష్కు ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇలా నిజంగా జరుగుతుంది. వాస్తవానికి మనిషి సంపూర్ణ ఆయుష్ 120 సంవత్సరాలు కాగా 60 సంవత్సరాల లోపు మనిషి మరణిస్తే అకాల మృత్యువుగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పవచ్చు. మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోకూడదని, ఆత్మహత్య చేసుకోవడం వల్ల మరుజన్మలో నికృష్టమైన జీవితం గడపాలని పురాణాలు చెబుతున్నాయి. భవిష్యత్తు కోసం ఆలోచించడం తప్పు కాదు, కానీ నేటి సంతోషాన్ని వదులుకొని రేపటి కోసం ఆలోచించడం తప్పు. వీరి వద్ద డబ్బు నిలవదు. పళ్ళు తోముకోకుండా దుర్వాసనతో ఉండేవారి చోట లక్ష్మీదేవి నిలవదు. శుభ్రత లేని వాడి చోట, మాసిన బట్టలు వేసుకునే వారి చోట, అమితంగా భోజనం చేసేవారు, రోజంతా పడుకునేవారు అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పడుకునేవారి చోట లక్ష్మీదేవి నిలవదు. బద్ధకంతో ఉండేవారి చోట లక్ష్మీదేవి నిలవదు. మగవారు సంతోషంగా ఉండటానికి గల 8 బలమైన కారణాలు: 1. ఫోన్లో నిమిషం కన్నా ఎక్కువ మాట్లాడరు. 2. 5 రోజుల యాత్రకి 2 జతల బట్టలు సరిపోతాయి. 3. పిలుపు లేని ఏ ఆహ్వానికైనా వెళ్ళడానికి కూడా సమ్మతమే. 4. జీవితాంతం ఒకే విధమైన హెయిర్ స్టైలు. 5. ఏ రకమైన షాపింగ్ అయినా 20 నిమిషాలు సరిపోతాయి. 6. ఇతరుల బట్టలపై ఏ రకమైన ఈర్ష్య, అసూయ భావాలు లేకపోవడం. 7. ఈ రోజుటి ఒంటిపై బట్టలను రేపటి పార్టీ కూడా వేయగలరు. 8. మగవాడి గుణము టమాటాలాగా అన్నింటిలోనూ కలవగలదు.
ప్రశాంతంగా ఉండాలంటే ఈఎంఐ జోలికి ఏ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. అబ్బాయికి ఆవేశం కంటే ఓపిక ఎక్కువ ఉండాలి. అమ్మాయికి అందం కంటే అర్థం చేసుకునే మనసు ఎక్కువ ఉండాలి. పెద్దలు చెప్పిన మంచి మాటలు, ఉదయం పూట చేసే దాన ధర్మాలు ఎక్కువ ఫలితాన్నిస్తాయి. గడప యువతల నుంచి భిక్ష వేయకూడదు. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి ఎవరిని భోజనానికి పిలవరాదు. శుభకార్యానికి వెళ్ళినప్పుడు స్త్రీలు ముందుండాలి, అశుభానికి స్త్రీలు వెనకుండాలి. అమంగళాలు కోపంలోనూ ఆవేశంలోనూ ఉచ్చరించరాదు. తదాస్తు దేవతలు ఆయా పరిసరాల్లో సంచరిస్తూ ఉంటారు. పిల్లి ఎదురొస్తే కొన్ని నిమిషాలు ఆగి బయలుదేరాలి. చూపుడు వేలుతో బొట్టు పెట్టుకొనరాదు. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండవచ్చు, కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎంతటి వారైనా ఎప్పటికైనా అంతకు అంత అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతుడికిచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ వ్యర్థం. మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏమి లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళల్లోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. శుభకార్యానికి వెళ్ళేటప్పుడు పురుషులు ముందు నడవాలి, వారి వెనక స్త్రీ నడవాలి. అశుభానికి వెళ్ళేటప్పుడు స్త్రీ ముందు నడవాలి, ఆమె వెనక పురుషుడు నడవాలి. భర్త చేసిన పుణ్యంలో భార్యకి సగభాగం ఉంటుంది. కోల్పోయిన వాటి గురించి చేసే ఆలోచన కంటే కోలుకోవటానికి చేసే ఆలోచన ఎంతో మంచిది. ఆకలి కడుపుపై నవ్వడం మూర్ఖత్వం చేసే హేళన. ఒకరు ఆకలిని హేళన చేయగలవు, కానీ పట్టుదలతో గెలిచిన ఆకలిని హేళన చేయలేవు. మనమంటే ఇష్టం ఉన్నవాడు మన మాటల వెనక బాధను అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేని వారు ప్రతి మాటల్లో తప్పులు వెతుకుతారు. నిజమేదో తెలుసుకోకుండా చెయ్యి చేసుకోకూడదు. మనసుకు ఏది ఇష్టమో తెలుసుకోకుండా తప్పుడు దారిని ఎంచుకోకూడదు. బేరం లేదని షాపు కట్టేసి ఉంచితే కొనేవాడు షాపు కట్టేసి ఉందని వేరే షాపుకు వెళ్తాడు, కానీ మన దగ్గరకు వచ్చి షాపు ఎందుకు తెరవలేదు అని అడగడు. జీవితం కూడా అంతే. బాగున్నా బాగోపోయినా బ్రతకాలి. ఒక పనికి సంబంధించింది ఎక్కువ సమయాన్ని ఆలోచించడానికే వెచ్చిస్తే నువ్వు ఎప్పటికీ ఆ పనిని పూర్తి చేయలేవు. నీ భార్య మీద పంతాన్ని, అధికారాన్ని కాదు, నీ ప్రేమను చూపించు. అప్పుడు నీ భార్య నువ్వు అడగకుండానే నీ దారిలోకి వచ్చి నువ్వు కోరుకున్నది చేస్తాది. గుర్తుపెట్టుకో, బరువైన బాధలు మోస్తున్నవాడే విలువైన మాటలు చెబుతాడు. తల వంచే వంశంలో పుట్టలేదురా, తల తెంచే వంశంలో పుట్టాను. చుట్టాలు ఆపదలో ఆదుకోవడం చేత కాదు, కానీ అడ్డమైన సొల్లు మాత్రం బాగా చెప్తారు. అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు, కానీ అర్థం చేసుకొని వారి కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో దిగజారిపోతున్న వాళ్ళలా కనిపిస్తాం. అమ్మాయి తనకు నచ్చినట్లు ఉంటేనే ప్రేమిస్తుంది. అమ్మ మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమిస్తుంది. కొన్ని బంధాలు అద్దె ఇల్లు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మన వాళ్ళు కాలేరు. ఎగిసిపడిన అల, మిడిసిపడిన తల, నిటారుగా పెరిగిన చెట్టు ఏనాటికైనా విరగక తప్పదు. పావురాన్ని పెంచాను, పారిపోయింది. చిలకను పెంచాను, ఎగిరిపోయింది. మొక్కను పెంచాను, ప్రస్తుతం అవి రెండూ వచ్చి చేరాయి. ఒకరికై నిరీక్షణ మంచిదే, కానీ అది ఎప్పుడూ నీదే అయితే మాత్రం మనసుకి చాలా కష్టం. తప్పిపోయిన వాళ్ళు దొరకవచ్చు, పారిపోయిన వాళ్ళు దొరకవచ్చు, కానీ
మారిపోయిన వాళ్ళు దొరకటం చాలా కష్టం. మనల్ని భారం అనుకునే వారికి దూరంగా ఉండు, మనల్ని బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండు. అప్పుడే మన వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. విజేతల జీవితాలు చదివితే కేవలం మెసేజ్ మాత్రమే వస్తుంది. కానీ ఓడిన వారి జీవితాలు చదివితే గెలుపుకు ఆలోచనలు వస్తాయి. కోపానికి సహనానికి బాగా దగ్గర పోలిక. కోపం వస్తే అన్నింటినీ లాక్కొని పోతుంది. సహనం వస్తే అందరినీ దగ్గర చేస్తుంది. మనలా మనం ఉండటమే కష్టం. అలాంటిది పక్కవారిలా ఉండమని ప్రతి వ్యక్తి సూచిస్తుంటే జాలి వేస్తుంది. మీరు ఎవరిపైన ఎంతైనా ప్రశంసలు కురిపించండి, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతలి వారు ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చడానికి తప్పక ప్రయత్నిస్తారు. కలలే జీవితానికి ఆధారం. నమ్మకమే ఆశకు మూలం. కష్ట సుఖాలను పంచుకోవడమే స్నేహానికి బలం. అపనమ్మకంతో పనిని మొదలుపెట్టవద్దు. ఎందుకంటే నీ మీద నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. ప్రేమే కానీ స్నేహమే కానీ అడుక్కుంటే వచ్చేది కాదు. అది ఒక అందమైన అనుభూతి. నాలోనే లోపం ఉంది అనుకుంటా. బహుశా అందుకే ఎవరికీ నచ్చను. భారమైన బతుకులని నిలబెట్టేది బతకాలనే ఆ చిన్న ఆశే సావాలనే ఆలోచనను చంపేయి. అది నీ పుట్టుకకే అవమానం. బ్రతికి సాధించు, బ్రతికి చూపించు. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పే అని సరిపెట్టుకో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడు అనేవాడు ఉంటాడు. లెక్క సరిచేయకుండా ఊరుకోడు. చిరునవ్వు, మౌనం రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మౌనం చాలా సమస్యలను రాకుండా చూసుకోవచ్చు. జీవితం నాశనం అవ్వడానికి పెద్దగా ఏమీ చేయనవసరం లేదు. కొందరు వ్యక్తుల్ని గుడ్డిగా నమ్మితే చాలు. పుస్తకాలలో రాయకపోయినా నువ్వు అనుకుంటున్న చిన్న లక్ష్యం చేరుకున్నా అది కూడా చరిత్ర. ఒంటరిగా పోరాడు, ఒక్కరిగా పోరాడు. నువ్వేమి సాధించలేవు అని అనుకునే వాళ్ళంతా అనుకుంటే ఏదైనా సాధించగలరు అనుకునేలా. ఒక వ్యక్తి ప్రస్తుత స్థితిని బట్టి అతని భవిష్యత్తుని అంచనా వేయవద్దు. ఎందుకంటే కాలానికి నల్ల బొగ్గుని మెరిసే వజ్రంలా మార్చే శక్తి ఉంది. ఆలోచనతో గెలుపు రాదు. ఆలోచనతో పాటు ఆచరణ ఉండాలి. అప్పుడే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోగలవు. ప్రతిదానికి రెండు కోణాలుంటాయి. ఏదైనా నువ్వు చూసే విధానం బట్టే ఉంటుంది. నీ బలాన్ని నువ్వు విస్మరిస్తే బలం లేనివాడు కూడా బలుపు చూపించడం మొదలెడతాడు. ఇక భయపడింది చాలు, బయలుదేరు. అమ్ముకోగలగాలే గాని ఆలోచనలే అంతులేని ఆస్తి. ఆపదొచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం. చేజార్చుకోవడం జరిగిపోయిన వ్యధ, చేకూర్చుకోవటం మిగిలి ఉన్న కథ. ప్రపంచాన్నే గెలవగల మనిషి తన పంచేంద్రియాలను మాత్రం గెలవలేడు. అందుకే మనిషి ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాడు, ప్రపంచాన్ని గెలిచినా కూడా. ఒక నమ్మకం ఉదయించే ముందు జీవితంలో అన్నీ అస్తమిస్తున్నట్లే అనిపిస్తుంది. చదువైపోయాక చేయాలనుకున్నవన్నీ అరకర సంపాదనలో పడి అటకెక్కుతాయి. దొరకని సమయాన్ని వెతుక్కోలేక చేతులెత్తేస్తాయి. నేడు నువ్వు అనుభవిస్తున్న ఎన్నో కష్టాలు ఏమవుతుందిలే అని దర్జాగా తిరిగిన గతం తాలూకు బహుమానాలే. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితం ఉండదు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. కడుపు నిండా అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ కష్టం వచ్చిన ప్రతిసారి అప్పు చేయకు. ఆకలి తీరినంత తేలికగా అప్పు తీరదు. మనుషులను వాడుకోవటం, వస్తువులను ప్రేమించడం అనేది జీవితాన్ని పూర్తిగా అపార్థం చేసుకోవడమే. వస్తువులున్నది వాడుకోవడానికి, ప్రజలున్నది ప్రేమించడానికి.
మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. మనల్ని వద్దు అని దూరం పెట్టిన వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇద్దరికి. అనవసరంగా చేసే అప్పు రాత్రి నిద్ర లేకుండా చేస్తే పగలు తలెత్తుకోకుండా చేస్తుంది. ఒంటరిగా నిలబడే ధైర్యం, అవమానాలు భరించే శక్తి ఉన్నవాడే జీవితంలో గెలుస్తాడు. పోలీసులు, లాయర్లు న్యాయాన్ని నమ్మితే ప్రజలు న్యాయం చేయమని వేడుకోరు. విలువలేని మనుషులకు ఎంత విలువిచ్చినా చివరికి మనకే విలువ లేకుండా చేస్తారు. వేదన్ను వెలికి రానియక హృదయం అదిమిపెట్టిన రెప్పల గడప దాటి ఉబికి తానొస్తానంది కన్నీరుగా. వినడానికి కష్టంగా ఉన్నా సరే మీ గురించి వాస్తవాలు చెప్పేవారి సలహాలే తీసుకోండి. ఈ జిందగీలో ఆస్తులు లేనివాడు పేదవాడు కాదు, ఫ్రెండ్స్ లేనివాడు పేదవాడు. అత్తారింటికి వెళ్ళి తినకుండా వచ్చే అల్లుడు ఉంటాడేమో కానీ పుట్టింటికి వెళ్ళి అత్తపై ఫిర్యాదు చేయని కూతురు మాత్రం ఉండదు. సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చెయ్యరు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే. మరోసారి వేడి చేసిన టీ కానీ, మనస్పర్ధలతో విడిపోయిన బంధం కానీ మునుపటిలా రుచి ఉండదు. మన చేతిలో ఇన్కమ్ ఉన్నప్పుడే సమాజం మనకి వెల్కమ్ అంటుంది. నొప్పి మాట్లాడినంత నిజాయితీగా మరే ఎమోషన్ మనిషితో మాట్లాడించలేదు. ఏది పట్టుకోవాలో కాదు, ఏది విడిచిపెట్టాలో కూడా తెలుసుకున్నప్పుడే ఎంతటి కష్టం వచ్చినా తట్టుకోగలవు. సొంతంగా నేర్చుకున్న దానికంటే అనుభవం నేర్పిన పాఠం చాలా విలువైనది. సమాజంలో మార్పు ఎందుకు రాదు? పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకి అవసరం లేక. మనల్ని కన్నవారి కంటే మనం ప్రేమించిన వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తాం. స్నేహం అనే చెట్టుకు నమ్మకం అనే నీరు ఉన్నంతకాలం చెట్టు పచ్చగానే ఉంటుంది. రేపు అనే నీ రాతేమిటో తెలియనప్పుడు నేడు అనే నీ సంతోషాన్ని వదులుకోకు. గతాన్ని తవ్వి మరలా నీ బాధని రెచ్చగొట్టకు. మంచి తోడు దొరికితే పేదరికంలో కూడా కష్టం తెలియదు. దొరకకపోతే ఎంత వసతి ఉన్నప్పటికీ సంతోషం ఉండదు. ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటకు రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారు తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు. ఆలస్యమైనా పర్వాలేదు, కొన్ని అవమానాలకు సమాధానం చెప్పి తీరాల్సిందే. కొన్ని గమ్యాలు చేరాలంటే పరిగెడితే సరిపోదు, పగబట్టాలి. చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు. చదువు విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. అందుకే బాగా చదవాలి. కాలెట్టి వేలెట్టి నెట్టి నెట్టి తొంగి చూసి ఎదుటివారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుని ఏం చేస్తావు? ఎవరి ప్రవర్తన వారి అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. కానీ భార్యాభర్తల విషయంలో మాత్రం భార్య అదృష్టాన్ని భర్త, భర్త అదృష్టాన్ని భార్య నిర్ణయిస్తారు. భార్య ఉత్తమ ఇల్లాలు అయితే భర్త అదృష్టవంతుడు అవుతాడు. కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే భర్త దొరికితే భార్య అదృష్టవంతురాలు అవుతుంది. శాలరీ అంటే ఏమిటి? వచ్చేటప్పుడు తాబేలులా వచ్చి పోయేటప్పుడు కుందేలులా పోయేదాన్నే శాలరీ అంటారు. పూర్వజన్మ పునర్జన్మల రహస్యాలకు కర్మ రహస్యాలు ఆధారం. ఆడది సెక్స్ని తన అందాన్ని పురుషుడికి కనబడకుండా చీకట్లో ఆస్వాదిస్తే, మగాడు వెలుగులో స్త్రీ అందాన్ని చూస్తూ సెక్స్ని ఆస్వాదిస్తాడు. నువ్వు ఎవరికి సహాయం చేస్తావో వాడే నీకు మొదటి శత్రువు. నువ్వు ఎవరిని నమ్ముతావో వాడే నీకు మొదటి ద్రోహి. నువ్వు కరెక్టే కావచ్చు, కానీ ఎదుటి వ్యక్తి కూడా చెప్పేది నిజమని తెలుసుకో. అన్నీ చెప్పుకునేలా స్నేహం ఉండాలి, అన్నీ పంచుకునేలా బంధం ఉండాలి. అది కష్టమైన, సుఖమైన, నష్టమైన, లాభమైన, ప్రేమైన, కోపమైన. కష్టపడి సంపాదించేవాడికి ట్యాక్సులు,
తిని తిరిగే పోరంబోకులకి సబ్సిడీలు, ఇవే నేటి ఇండియా వెనుకబాటుతనానికి కారణం. మనం లేనంత మాత్రాన ఏది ఎవరి కోసం ఆగదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు పోతారు. విలువలు లేని జీవితం చక్కెర లేని కాఫీ లాంటిది. ఎంత తాగినా తృప్తి ఉండదు. మనల్ని వద్దు అని ఒక మనిషి అనుకున్నప్పుడు వాళ్ళ వెంటపడి మన ఆత్మగౌరవాన్ని, పరువును కోల్పోవడం కంటే వదిలేసి మనలో మనం బాధపడటమే మేలు. మగవాడి జీవితం మనం అనుకున్నంత తేలిక కాదు. మగాడు అందరి మాట వినాలి. అటు తల్లి మాట, ఇటు భార్య మాట, తోడుగా పుట్టిన తోబుట్టువుల మాట, చివరికి కడుపును పుట్టిన బిడ్డల మాట. పదునైన వ్యక్తిత్వానికి 17 సూత్రాలు. విలువ లేని చోట మాట్లాడకు, గౌరవం లేని చోట నిలబడకు, ప్రేమ లేని చోట ఆశపడకు, నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకి క్షమాపణ చెప్పకు, నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలివ్వకు, నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు, అలక్ష్యం ఉన్న చోట వ్యక్తపరచకు, వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు, ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు, సులకనగా చూసే చోట సొరవ చూపకు, జాలిపడి ఇచ్చే పలకరింపులకి ప్రేమకి జోలె పట్టకు, భారం అనుకునే చోట భావాలు పంచుకోకు, దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు, నిజాయితీని గుర్తించిన చోట నిమిషం కూడా వృధా చేయకు, ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని భ్రమపడకు, ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్లకు, అభిమానం అనేది పెంచుకోకు. కొంతమంది స్త్రీలు డబ్బున్నప్పుడు స్వర్గాన్ని చూపిస్తారు, డబ్బు లేనప్పుడు నరకాన్ని చూపిస్తారు. బాయ్స్, అందమైన ఆడవాళ్ళు వాళ్ళ అందమైన శరీర అవయవాలు చూపిస్తున్నారు, చూసి ఎంజాయ్ చేయండి. మన కామెంట్స్ వలన వాళ్ళు ఏమీ మారరు. క్యారెక్టరు ఎలాంటిదైనా కానివ్వండి. ఎద అందాలు, నడుమ వంపు సొంపులు, గరిమ నాభి, అందమైన ఎన్నో చూపించే వాళ్ళని చూపించనివ్వండి. చూసి ఎంజాయ్ చేయండి ఉచితంగా. మీరు డబ్బులు ఇచ్చినా వీళ్ళ అందాలు చూడలేరు. మందుల షాపుల్లో దొరకవు. వ్యాయామమే ఔషధం, ఉపవాసం ఔషధం, సహజ ఆహారమే ఔషధం, నవ్వు ఔషధం, కూరగాయలు ఔషధం, నిద్ర ఔషధం, సూర్యకాంతి ఔషధం. ఎవరినైనా నిస్వార్థంగా ప్రేమించడం ఔషధం, ప్రేమించబడడం ఔషధం, కృతజ్ఞత అనేది ఔషధం, నేరాన్ని వదలడం ఔషధం, ధ్యానం ఔషధం, మంచి స్నేహితులే ఔషధం. ఈ ఔషధాలను తగినంతగా మీ అంతకు మీరే సంపాదించుకోవాలి. పై ఔషధాలు సంపాదించుకుంటే బజార్లో ఉండే మందుల షాపులో ఉండే ఔషధాలతో 99% అవసరమే ఉండదు. ఓడిపోయిన దగ్గరే అద్భుతంగా గెలవాలి. నిజంగా ఓ వ్యక్తి నీ మీద ఇష్టం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీతో మాట్లాడకుండా నీకు దూరంగా అస్సలు ఉండలేరు. మన దగ్గర న్యాయమేమో వాయిదాల్లో దొరుకుతుంది, అన్యాయమేమో తక్కువ ధరకు దొరుకుతుంది. డబ్బు వస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవ్వరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు. కాబట్టి నీకోసం కొంత దాసుకో. శ్రమించేవాడు ఎడారినైనా నందనవనం చేస్తాడు. సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న బికారిగానే ఉంటాడు. చదివినవాడు ఉద్యోగం కోసం పోరాడుతుంటే ఏమీ చదవనివాడు వ్యాపారం పెట్టి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. పావురం తన జీవితకాలం ఒకే పావురంతో ఉంటుంది. ఒకవేళ తన జంట పావురం చనిపోతే ఆ బాధ తట్టుకోలేక 6 నెలలలోపు తను కూడా చనిపోతుంది. అందుకే ప్రేమకి చిహ్నాలయ్యాయి. ఈ లోకంలో నిజమైన భిక్షగాడు ఎవడు అంటే జీతం వస్తున్నా కూడా లంచం తీసుకునే ఒక ప్రభుత్వ ఉద్యోగి. మనసుకు సిగ్గుండదు. ఎంత వద్దనుకున్నా కావలసిన వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఎంత వద్దనుకున్నా మన మనసుకు వాళ్లే కావాలనిపిస్తుంది. ఎంత నీతిగా ఒళ్ళు దాచుకొని భర్త ఎలాంటి వాడైనా కాపురం చేసినా మగాడు బజారు పనులు చేసే ఆడవాళ్ల దగ్గరికే వెళుతున్నారు. మంచి భార్యలేమో భర్త లేక ఒంటరిగా జీవితాన్ని గుట్టుగా తలదించుకొని నెట్టుకొస్తున్నాం. భరించే వాళ్ళకి తెలుసు బాధలు. అందుకే ఆడవాళ్ళు
ఈ మధ్య ఇలా బాగా తయారయ్యారు. ఏదైనా పరువు, బాధ్యత, పద్ధతి పాటించే వాళ్ళకే ఈ కండిషన్స్. నీకు నేనున్నాను, ఇది చాలా చిన్న మాటే కావచ్చు, కానీ చెప్పాల్సిన వాళ్ళు చెప్పాల్సిన సమయంలో చెబితే ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. పేరుకి అందరూ బంధువులే, కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులో, ఎవరు రాబంధువులో, ఎవరు ఆత్మబంధువులో. తిన్నది కడుపున ఉండదు, కానీ అన్నది మనసులో ఉండిపోతుంది. అందుకే ఒక మాట అనే ముందు ఆలోచించాలి అంటారు. ఎంతమంది స్నేహితులు ఉన్నా ప్రాణ స్నేహితుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. నీ తప్పు లేకపోయినా కొన్నిసార్లు మాట పడాల్సి రావచ్చు. మౌనంగా భరించు. ఎప్పటికైనా వాళ్లే నిజం తెలుసుకొని నిన్ను వెతుక్కొని వచ్చి క్షమాపణ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఒక్కసారి నటిస్తున్నారని తెలిసాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నమ్మాలి అనిపించదు. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తుంటాయి, రాలిపోతుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడటం కాదు, స్థిరంగా నిలబడటం. శ్మశానానికి వెళ్ళినప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంది, నీ గమ్యం చివరికి ఇక్కడికే వస్తూ వస్తూ నీ జీవితమే గడిచిపోయింది. ఏమి దొరికింది ఈ ప్రపంచంలో? నీకు నీ అనుకునేవాళ్ళు నిన్ను కాల్చేసి వెళ్ళిపోయారు. గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చెయ్యాలి తప్ప పడుకొని కలల కంటే సరిపోదు. చంద్రుడు ఎంత దూరంలో ఉన్నా మనకు కనిపిస్తాడు. అలాగే మనసులో ఉన్నవాళ్ళు ఎంత దూరాన ఉన్నా మన కళ్ళల్లో, ఆలోచనలో కదులుతూనే ఉంటారు. డబ్బు తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది. నవ్వినా కన్నీళ్ళొస్తాయి, బాధపడినా కన్నీళ్ళొస్తాయి. కానీ నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటారు, బాధ పెట్టిన వారు జీవితాంతం గుర్తుంటారు. దాహం వేసినప్పుడే నీటి చుక్క విలువ, నీడ దొరకనప్పుడే మొక్క విలువ తెలుస్తుంది. పోటీ మనస్తత్వమే కర్మబంధానికి మూల కారణం. మంచితనం పేరుతో జీవితాన్ని ముంచుకోకండి. పక్షిని ఎంతకాలం బంధించినా గాలిలో ఎగిరే సహజత్వాన్ని కోల్పోదు. మనిషికి అందం కంటే మాట తీరు ముఖ్యం. మృదువైన మాటలతో విషాన్ని కూడా అమ్మొచ్చు, కానీ కఠినమైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేము. జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించుకో. ఉండిపోయే వాళ్ళు ఎలాగూ ఉండిపోతారు. మనం ఆలోచించాల్సింది అలా ఉండిపోయిన వాళ్ళ గురించే. రంగు చూసి లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే నల్ల చీమ కంటే ఎర్ర చీమ కుడితేనే నొప్పి ఎక్కువ. కష్టాలు వచ్చేది పార్ట్ ఆఫ్ లైఫ్. అవన్నీ నవ్వుతూ ఎదిరించడమే ఆర్ట్ ఆఫ్ లైఫ్. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి అరాకొరా చదువులు చదివి కుటుంబం బాధ్యతలకు తలొగ్గి మనసును సంపుకొని జీవితాన్ని పణంగా పెట్టి నచ్చని ఉద్యోగం చేస్తూ ఏమీ సాధించకుండానే జీవితం అయిపోయింది అని బాధపడుతూనే ఆ బాధను కనిపించకుండా పైకి నవ్వేస్తూ బ్రతికేస్తూ ఉంటారే, వాళ్లే నిజమైన హీరోలు. ఒకప్పుడు చెడిపోతూ ఉంటే అయ్యో అని ఏడ్చేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు బాగుపడుతూ ఉంటే అమ్మో అని ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. అమ్మా నాన్న కష్టం మీద బ్రతికినప్పుడు మనకి ఏమీ తెలీదు. అమ్మా నాన్నకు చేతగాని వయసులో మనం కష్టం చేయాల్సి వచ్చినప్పుడు తెలుస్తుంది కష్టం అంటే ఏంటో, బరువు బాధ్యతలు అంటే ఏంటి, అసలు జీవితం అంటే ఏంటి అని. మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది, ఇటుకలన్నీ కలిపితే గోడలా మారుతుంది, గోడలన్నీ కలిపితే భవనంలా మారుతుంది. ప్రాణం లేని వాటికి ఉన్న ఐక్యత జీవం ఉన్న మనుషులకు లేదు. ప్రతి ఒక్కడు ప్రపంచాన్నే గెలిచేస్తాం అనుకుంటారు, కానీ ఓడిపోయేది మాత్రం ఇంటి బాధ్యతలకే. ఈ సృష్టిలో చివరి వరకు తోడుండే బంధం కేవలం భార్యాభర్తల బంధం ఒక్కటే. ఇది దేవుడు చేసిన బంధం. మగాడు స్త్రీ రూపానికి దాసోహం అవుతాడు,
కానీ స్త్రీ మగవాడి ప్రేమకు ఎల్లప్పుడూ దాసి అవుతుంది. ఓడిపో, ఏదైనా జూదం వాడి, కానీ చెడిపోకు ఈ స్త్రీల మోజులో పడి. నాన్న లేకుంటే కొడుకు తట్టుకోలేడు అని కొంగుసాటున కన్నీళ్లు దాచేసిన తల్లి. తల్లి ఎక్కడ తల్లడిల్లిపోతుందో అని తన కంఠంలోనే కన్నీళ్లను దిగమింగుకుంటున్న కొడుకు. అడుక్కోనైనా చదువుకో, కానీ ఉద్యోగం వచ్చాక మాత్రం అడుక్కోకు. దేవుడా, నేను రాజును కాకపోవచ్చు, కానీ నన్ను ధనవంతుని చెయ్యి. ఆకలితో ఉన్నవాళ్ళు కనబడితే వారికి అన్నం పెట్టే హృదయాన్ని ఉంటే చాలు. జీవితంలో నటిస్తూ జీవిస్తున్నాను. ఏది ఏమైనా జీవించాలంటే కొంత నటించాలి. కొన్నిసార్లు మన కోసం, ఇంకొన్నిసార్లు సమాజం కోసం. జీవితంలో ఆనందాన్ని అందించేటటువంటి ఓ తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపును చూడకుండానే వదిలేస్తాం. అమ్మ వర్తమానాన్ని చూస్తే మన భవిష్యత్తుని మనకంటే ముందుగా చూసేది, మనకు లక్ష్యాలను చూపేది, వాటిని సాధించుకునేందుకు బంగారు బాటలు వేసేది నాన్నే. చందమామను అందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకు? వెనక నుండి పొడిచే పాడుగుణం ఎందుకో? శంషా ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రను ఖాళీ చేసేస్తుంది. కాబట్టి శంషాలతో కాస్త జాగ్రత్తగా ఉండండి. నేను ఒంటరిగా ఉన్నాను అంటే నాకు బంధం విలువ తెలియక కాదు. నా జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించిన ప్రేమను, విలువను ఇచ్చి నా సంతోషం కోల్పోయి ఒంటరిగా ఉండిపోయా. బ్రతకాలి అంటే 100 మార్గాలున్నాయి, కానీ అన్నం పెట్టాలంటే వ్యవసాయమే దిక్కు. నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. నిన్ను, దానిని భూతత్వంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ లోకం నైజం. నా గాయాలను చూసిన జంతువు కళ్ళల్లో బాధను చూశాను. నా బాధలను చూసిన మనుషుల కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమితో జీవితం అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. ఇష్టం లేని చోట ఇంద్రభవనం కూడా ఇరుకుగానే ఉంటుంది. మనసు పడిన చోట మట్టి ఇల్లు కూడా తాజ్మహల్లా కనిపిస్తుంది. 1000 యుద్ధాలు చెయ్యొచ్చు ఇలాంటి తోడు కోసం, 100 సార్లు తపస్సు చెయ్యొచ్చు ఇలాంటి రాత్రి కోసం. బాధ్యత ఉన్నోడికి తెలుస్తుంది బండిని ఎలా నడపాలో. భర్తకి అందంగా కనిపిస్తే చాలు, లోకంతో పనేముంది? అతను తోడుంటే చాలు, ఏదైనా సాధించగల ధైర్యం భార్యల్లో అదే వస్తుంది. మనుషులు 2 రకాలు. అవసరం ఉంటే ఫెవిక్విక్లా అతుక్కుపోయేవారు, అవసరం తీరాక పాదరసంలా జారుకునేవారు. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చేదే కదా అని కాలువలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. చెప్పకు, ఎందుకంటే ఎప్పుడూ వాళ్ళనే భయం కలిగేలా చేసే సత్తా నీలో ఉంటుంది. ప్రయత్నం చెయ్యి. భయం వేసినప్పుడే ఎవరిని దగ్గరికి రానివ్వకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధపడి తిరిగి మళ్ళీ మామూలు మనిషి కాలేము. నా జీవితం అంతా గాలి కుచితం అనుకున్నాను, లేస్ చిప్స్ ప్యాకెట్ కొనే వరకు. నా కోసం ఏం చేసావు నువ్వు అని నాన్నని ఎప్పుడూ నిందించకండి. మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసేవాడే నాన్న. జననానికి ఒక తేదీ, మరణానికి ఒక తేదీ అందరికీ ఉంటుంది. జననానికి మరణానికి మధ్య చరిత్ర సృష్టించిన ఒక తేదీ అతి కొద్ది మందికే ఉంటుంది. ఆ కొద్ది మందిలో నువ్వు ఉండాలంటే
నీ శక్తిని, నీ యుక్తిని, నీ సమయాన్ని లక్ష్యం కోసం ఖర్చు పెట్టు. మనసుని చంపడంలో మన అనుకున్న వాళ్లకు తప్ప ఈ ప్రపంచంలో మరి ఎవ్వరికీ అంత నైపుణ్యం ఉండదు. నువ్వు విజయం సాధించవలసిన పరీక్షలుగా భావించి వాటిని ఎదుర్కో. విజయం ఒక రుచికరమైన వంటకం లాంటిది. సహనం, తెలివితేటలు, జ్ఞానం మరియు అనుభవం దానికి కావలసిన పదార్థాలు. కానీ కష్టపడి పనిచేయడం అనేది ఉప్పు లాంటిది. ఆ చిన్న ఉప్పు ఆ వంటకాన్ని రుచికరమైనదిగా చేస్తుంది. మౌనం అనేది మనకి సమాధానం ఇవ్వలేదు, కానీ ఆలోచించడానికి మాత్రం సమయం ఇస్తుంది. జీవితంలో ఆరాటపడితే సరిపోదు, పోరాడితేనే విజయం దక్కుతుంది. ఎందుకంటే ఆరాటంలో ఆలోచన మాత్రమే ఉంటుంది, కానీ పోరాటంలో ప్రయత్నం ఉంటుంది. చిన్నప్పుడు కప్పలను రాళ్ళు పెట్టి కొడుతుంటే నీకు మూగపెళ్ళం వస్తుందిరా అని భయపెట్టేవారు. ఎంత భయపడేవాళ్ళమో ఇప్పుడు అనిపిస్తుంది, కొట్టుంటే ఎంత బాగుండేది కదా అని. మనం పడేసింది తింటుంది కాబట్టే కుక్కను సులకనగా చూస్తాము. అదే సింహం అయితే భయం. ఎందుకో తెలుసా? కష్టపడి సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి. అందుకే తినేది రొట్టె ముక్కైనా కష్టపడి సంపాదించుకో. పరమాన్నం కోసం ఒకడి ముందు ఎప్పుడు చెయ్యి చాచకు. ఎవడో ఏదో సహాయం చేస్తాడు అని ఎదురు చూడటం నీ తప్పే. ఎవ్వరూ ఎవరి కోసం ఎప్పటికీ ఏదీ చేయరు. వాడు క్లారిటీగానే ఉన్నాడు. నువ్వే ఈ రియాలిటీలోకి రావాలి. ఎప్పటికైనా నీ నొప్పికి నీకే బాధ, నీ తప్పుకు నీదే బాధ్యత. భారతదేశంలో ఆదివారం సెలవు రావడానికి కారణం, మొదట బ్రిటిష్ వారు భారతీయులతో వారం రోజులు పని చేయించుకునేవారు. నారాయణ్ మేఘాజీ ఆదివారం సెలవు ఇవ్వాలని కోరితే బ్రిటిష్ వారు ఒప్పుకోలేదు. అప్పుడు నారాయణ్ మేఘాజీ 1881 నుండి 1889 వరకు పోరాటం చేస్తే 1889లో బ్రిటిష్ వారు ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. జాలి గుండె లేని మనిషి కన్నా విశ్వాసం గల కుక్క మేలు. 7 సంఖ్య మంచిదా కాదా? తిరుమల తిరుపతిలో కొండలు 7, ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడి నుంచి వచ్చే కిరణాలు 7, పాతాళం క్రింద లోకాలు 7, పూర్వలోకాలు 7, అలాగే దీపాలు 7. పెళ్లిళ్ళలో వధూవరులు 2 కలిసి వేసే అడుగులు 7, అగ్నిదేవుని నాలుకలు 7, బ్రహ్మోత్సవాలు జరిగేది 7వ నెలలో. సప్త స్వరాలు కూడా 7. 7 సంఖ్య మంచిది కాదని కొందరి మూఢనమ్మకము. 7 కూడా మంచిదే. భగవంతుడు సృష్టించిన ప్రతిదీ మన కోసమే. దాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనకి లభిస్తుంది. ప్రపంచంలో బలమైనది ఇనుము. ఇది అన్నింటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్గి. ఇది ఇనుమును కరిగించేస్తుంది. అగ్గి కంటే బలమైనది నీరు. ఇది అగ్నిని ఆర్పేస్తుంది. నీరు కంటే బలమైన వాడు మనిషి. నీటినే తాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం. ఇది మనిషి ప్రాణాన్నే తీసేస్తుంది. నీ వెంట రాని ఇంటిని, ఒంటిని రోజు కడుగుతావు. మరి నీ వెంట వచ్చే మనసుని ఎప్పుడు కడుగుతావు? డబ్బు మనిషిని పైకి తీసుకెళ్ళగలదు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ మనిషి పైకి వెళ్ళేటప్పుడు డబ్బును తీసుకొని వెళ్ళలేడు, ఇందులోనూ ఎటువంటి అనుమానం లేదు. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది. ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. 20 ఏళ్ళు అపురూపంగా పెరిగి నీకోసం నీ ఇంటికి వచ్చి నువ్వు తిన్న ఎంగిలి కంచం తీస్తున్న ఆమెకు ఏమిచ్చినా రుణం తీరదు. ఆమె కంట తడి పెట్టకుండా చూసుకోవడమే నువ్వు ఆమెకిచ్చే గొప్ప బహుమానం. నాటకీయతతో జీవించడం అశాశ్వతత్వానికి మూల కారణం. అమాయకుడిని అనుభవం మారుస్తుంది. తెలివైన వాడిని తప్పటడుగులు మారుస్తుంది. అహంకారిని కాలం మారుస్తుంది. మూర్ఖుడిని మరణం తప్ప మరేది మార్చలేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానికి మాత్రమే. బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడంతా
డబ్బు డబ్బు డబ్బుమయం. కూలిగిపోతేనే కూడు దొరికే పేద ఇల్లులు మిత్రమా మనవి. ఇది మారాలి అంటే మన వల్లే. ఒక్కసారి ఆలోచించు. అందరూ నటులే. కొందరు దొరికిపోయి దూరమయ్యారు, ఇంకొందరు దొరకడానికి దగ్గరలోనే ఉన్నారు, పక్కనే. చూద్దాం ఎంతవరకో ఈ నాటకం. 5 రకాల స్నేహితులుండాలి. నవ్విస్తూ ఆనందపడేవాడు, జీవిత పాఠాలను నేర్పేవాడు, నిర్ణయాలు త్వరగా తీసుకునేవాడు, మనల్ని ప్రశ్నించేవాడు, మనం పూర్తిగా నమ్మదగిన వ్యక్తి. పరిస్థితులు పాఠాలు నేర్పుతుంటుంటే పరిచయమైన మనుషులు మాత్రం మర్చిపోలేని గుణపాఠాలు నేర్పుతున్నారు. గుడికి వెళ్ళి గుండెలు బాధేసుకుంటావు, నీ బాధలు వింటాడు అని. మరి గుడి బయట నువ్వు చేసే గుడిసేటి పనులు చూడడంటావా? డబ్బు లేకపోతే సొంత అమ్మా నాన్న కూడా కొడుకుగా చూడరు. గుర్తుపెట్టుకో మిత్రమా. కట్టుకున్నవాడు తనకు మాత్రమే సొంతం అనే ఆశ భార్యది. దానిని నిజం చేయాల్సిన బాధ్యత మాత్రం భర్తదే. ఏకాంతాలన్నీ ఈ కాంత వశమాయనేమో. నాకంటూ ఏ ఆలోచన రాకున్నది. బంధంగా పుట్టకపోయినా అనుబంధంగా రూపుదిద్దుకొని కలిసిన సమయం నుండి కడదాకా నీడనిచ్చేదే స్నేహం. నిలబడటం నేర్చుకో, ఒంటరిగా కలబడటం నేర్చుకో. సింహంలా ఎక్కడైనా బ్రతుకుతావు, మహారాజులా. బతకడం కోసం రాజీ పడటం కంటే మీకు నచ్చిన విధంగా బతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా భగవంతుడే. దూరం దూరం నాటిన మొక్కలు పెరిగే కొద్దీ దగ్గరవుతూ ఉంటాయి, కానీ ఒకే అమ్మ కడుపున పుట్టిన మనుషులు పెరిగి పెద్దయ్యాక ఎందుకు దూరం అవుతున్నారు? మనిషి ఎదగడానికి ఉండాల్సిన లక్షణాలు: 1 ఓపిక, 2 సహనం, 3 ధైర్యం, 4 తెగింపు, 5 డబ్బు. ఒకరి నీడలో ఎదగాలని ఎప్పుడూ అనుకోకండి. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీడలో మొక్క ఎదగలేవు, ఇంకా మనుషులు మనం ఎలా ఎదుగుతాం? రేపు గొప్పగా ఉండాలి అని ఈరోజు తప్పు చేయకు. ఈరోజు రైట్గా ఉంటే రేపు గ్రేట్గా ఉంటావు. మనం ఎంత స్థాయికి ఎదగాలన్నా వెనకుండి ఆ స్థాయికి తెచ్చింది తల్లిదండ్రులే కదా. వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం. తీయటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది. అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్విస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. పక్కింట్లో అమ్మాయి పస్తులుంది తిండి లేక, అది ఎవ్వరికీ తెలియదు. పక్కింట్లో అమ్మాయి ఎవరితో లేచిపోయిందో అందరికీ తెలుసు. నోటి దురద ఉన్నవాడికి ఓపిక ఎక్కువ, ఓపిక తక్కువ ఉన్నవాడికి కోపం ఎక్కువ, కోపం ఎక్కువ ఉన్నవాడికి నిజాయితీ ఎక్కువ, నిజాయితీ ఎక్కువ ఉన్నవాడికి యాటిట్యూడ్ ఎక్కువ. నమ్మకం పోయిన ప్రేమ ప్రాణం పోయిన శవంతో సమానం. మళ్ళీ ఆ నమ్మకాన్ని సంపాదించాలంటే చాలా కాలం పడుతుంది. అబద్ధం చెప్పండి, తప్పులేదు, కానీ ప్రేమించిన వాళ్ళ దగ్గర నిజాలు దాచకండి. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. వాళ్లతో జర జాగ్రత్త. నన్ను మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా కనిపిస్తా, చెడుగా అర్థం చేసుకుంటే చెడుగానే కనిపిస్తా. లోపం నాలో లేదు, నువ్వు నన్ను చూసే విధానంలో ఉంది. నడుస్తున్న కాళ్ళు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వం లేదు, తాను ముందున్నానని. వెనకున్న కాలికి అవమానం లేదు, తాను వెనకబడ్డానని. ఎందుకంటే ఆ రెంటికి తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారుతుంది అని. మన జీవితం కూడా అంతే. మనకున్న ముందు ఉన్న వాళ్ళను చూసి ఈర్ష్యపడటం, మనకన్నా వెనక ఉన్న వారిని చూసి గర్వపడటం రెండూ ప్రమాదమే. ఎందుకంటే అవి ఏ క్షణమైనా మారిపోవచ్చు. తాళి కట్టకుండా, తనువులు కలవకుండా చేసే కాపురమే ప్రేమ. ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో. నిన్ను నువ్వు గెలిచినట్టే. కట్టుకున్నవాడు
తనకు మాత్రమే సొంతం అనే ఆశ భార్యది. దానిని నిజం చేయాల్సిన బాధ్యత మాత్రం భర్తదే. మనం బ్రతికి ఉండగా మన తల్లిదండ్రులు వీధుల పాలు అయితే మనం బ్రతికి ఉన్నా సచ్చినట్లే. ఎలా సచ్చావన్నది కాదు, ఎలా బతికావన్నదే ముఖ్యం. సస్తే ఖచ్చితంగా నలుగురే మోస్తారు. బతకడంలో తేడా వస్తే ఊరంతా మోసేస్తారు. ఈ లోకం తీరే అంతా. స్విచ్ వేసిన వెంటనే ఫ్యాన్ తిరుగుతుంది, కానీ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ఫ్యాన్ ఆగదు. కష్టాలు కూడా అంతే. రావడం త్వరగా వస్తాయి, వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది. తన కొమ్మలను ఎన్నిసార్లు నరికినా మళ్ళీ చిగురించడం చెట్టు తత్వం. గాలికి ఎదురెళ్లడం పక్షుల నైజం. సముద్రపు అలలతో తలబడి ఎదురీదగలగటం చేపల స్వభావం. బతకడానికి నువ్వేం కొండలు మోయాల్సిన అవసరం లేదు. ఉన్న కష్టాలను తట్టుకొని నిలబడగలిగితే, దృఢ సంకల్పం అలవర్చుకోగలిగితే చాలు. అయినా లొంగిపోవడానికి, తప్పుకోవడానికి నువ్వేం పిరిగివాడివి కాదు అనే విషయం మర్చిపోకు. 5,000కు పని చేస్తున్న మహిళను 25,000 ఇచ్చి పనిలో పెట్టుకొని చూడు. తన ఇంట్లో పని చేయడానికైనా విసుక్కుంటుందేమో, కానీ నీ ఇంట్లో మాత్రం కన్న తల్లి కన్నా ప్రేమగా చేస్తుంది. కోట్ల కలది సంపద నీకున్నా కొనగలవా కొన ఊపిరినైనా? భయం ఒక దెయ్యం, ధైర్యం ఒక ఖడ్గం. శక్తిని మించిన అప్పులు చేస్తే వయసుకు మించిన బరువులు మోయాల్సిందే. వెనక్కి తిరిగి చూడకు. నిన్ను కాదనుకున్న కాలం కోసం, నిన్ను వద్దనుకున్న మనుషుల కోసం. నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించడానికి కేవలం నటిస్తే చాలు. ఇంట్లో పెద్దవాళ్ల చేతుల్లో నిర్ణయాలు ఉన్నంత వరకు ఆ ఇల్లు ముక్కలవదు. ఎప్పుడైతే ఇంట్లో అందరూ పెద్దవాళ్ళమయ్యామని అనుకుంటారో అప్పుడు ఆ ఇల్లు ముక్కలవ్వడానికి పెద్దగా సమయం పట్టదు. అజ్ఞానం కన్నా నిర్లక్ష్యమే ఎక్కువ హాని చేస్తుంది. భార్య తన భర్తకు విధించే అతి పెద్ద శిక్ష తన భర్త కంటే తానే ముందు మరణించడం. మనిషి కఠినమైన నిర్ణయాలు తీసుకునేది తనలో ఉన్న ఓర్పు నశించినప్పుడే. మౌనంగా ఉన్నంత మాత్రాన తక్కువైపోము. రూపాయి బిళ్ళ చేసే శబ్దం 100 రూపాయల నోటు చెయ్యలేదు. మౌనంగా ఉండే 100 నోటు 100 రూపాయి బిళ్ళను కొనగలదు. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసు. నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికైనా. అబద్ధం దర్జాగా బతికి ఏదో ఒక రోజు చస్తుంది. నిజం రోజు చస్తూ ఏదో ఒక రోజు బతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బతుకుతుంది. ఇంగిత జ్ఞానం లేకపోవడమే మూఢనమ్మకాల వలయంలో పడడానికి మొదటి మెట్టు. ఎప్పుడైతే ఎక్కువగా మంచిని చూడటం మొదలు పెడతావో అప్పుడు అన్ని అడ్డంకులు, అడ్డుగోడలు తొలగటం మొదలవుతుంది. మెల్లగా జీవితంలోకి చిన్న చిన్న అద్భుతాలు వచ్చి జీవితమే మారుతుంది. ప్రపంచాన్ని నిస్వార్థంగా ప్రేమించే వారిని ప్రపంచం ప్రేమిస్తుంది. జీవితం అంటేనే నిత్య పోరాటం, నిరంతరం సాగాల్సిన ఆరాటం. కష్టాలు మనకొక్కరికే లేవు. మనం మొక్కే దేవుళ్లకు, మన రాత రాసిన బ్రహ్మదేవుడికి కూడా. కష్టాల్లో జీవితం నల్లేరు మీద నడకేం కాదు. బంగారం విలువ క్యారెట్లను బట్టి ఉంటుంది, మనిషి విలువ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతం అవుతుంది. పక్క పేజీలో ఏముందో తెలియని పుస్తకమే జీవితం. నీవు పని చేయవలసి ఉంటే విధి బలవంతంగా అయినా నీ చేత ఆ పని చేయిస్తుంది. అధైర్యపడకు. వెలుగునిచ్చే సూర్యుడు వెనుదిరిగేది మళ్ళీ ఉదయించడానికే. అది మరిచిపోతే ఎలా? కట్టుకున్న భార్యను కంటతడి పెట్టించేవాడెప్పుడు ఆమెకు భారమే అవుతాడు. కళ్ళలో పెట్టుకుని చూసుకునేవాడే భర్త అవుతాడు. ఎవరి మధ్య నిశ్శబ్దం కూడా సౌకర్యవంతంగా ఉంటుందో వారే నిజమైన స్నేహితులు. ఉన్నవాడి పొందు ఖరీదైన విందు. ఎంగిలాకు బరువు నింపేను పేదవాడి కడుపు. వీడికి అజీర్తి, వాడికి ఆకలి విముక్తి. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిసే వరకు చేస్తే అది యుద్ధం.
సచ్చే వరకు బతికితే అది జీవితం, సచ్చినా బ్రతికితే అది నీ మంచితనం. గొడవ పడని బంధాలు అందమైనవి, గొడవ పడినా విడిపోని బంధాలు అద్భుతమైనవి. వాస్తవానికి దూరంగా బ్రతికినంత కాలం మంచితనం కూడా ఒక మురికి కాలువలా కనబడుతుంది.